నీ ప్రార్థనకి నిశ్చయముగా జవాబిస్తాడు నా ప్రభు. మరిచిపోక మన ఎడల కృప చూపుతాడు నా ప్రభు. ఆయన విడిచిపెట్టువాడు కాదు. బంధాలు, అనుబంధాలు నిన్ను విడిచిపోవచ్చు. ఆప్యాయత, అనురాగాలు నిన్ను విడిచిపోవచ్చు. విడువని ఒక స్నేహబంధం ఉంది. అది నిన్ను పిలిచిన, నిన్ను రక్షించుకున్న, నీ కొరకు రక్తం కాచిన మన యేసయ్య బంధం. ఆ బంధం ఎన్నటికీ విడిపోదు. ఆ బంధం ఎన్నటికీ విడిపోదు. ప్రార్థన చేయండి, ప్రభా నీ కుటుంబం కొరకు. నాయనా నా ప్రభా ఈ పరిస్థితిలో ఉన్నానయ్యా, ఇది ఉపవాస ప్రార్థనలు అడుగుచున్నానయ్యా, నా బిడ్డ కొరకు అడుగుచున్నాను. మరి అడగండి, ప్రార్థనలు అడగండి. అందరు ప్రభుని మనసారా అడగండి. మన దయగల హృదయుడైన ప్రభుని మనం అడిగినప్పుడు నిశ్చయముగా అడగండి. ప్రార్థనలు అందరూ అడగండి. నో తెచ్చి ప్రభుని అడగండి. నీ ఆర్థికపరమైన ఇబ్బందులైనా, అప్పులున్నా, నీ 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 పరిస్థితి అంతా తండ్రికి చెప్పు. అయ్యా నేను ఈ పరిస్థితిలో ఉన్నా, నాకు సహాయం చేయి నా తండ్రి. నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేరయ్యా. నన్ను అర్థం చేసుకునేవాడివి నీవే కదా అయ్యా. నన్ను అర్థం చేసుకునే దేవుడివి నీవు, నన్ను కాపాడిన దేవుడివి నీవు, నా పరిస్థితులు ఎరిగిన దేవుడివి నీవు. ఈ పరిస్థితి ఇలా వచ్చిందయ్యా, లేవనెత్తు నాయనా అని అడుగు. అయ్యా ఈ బలహీనత ఉందయ్యా నా కుటుంబంలో, నా భర్త జీవితం ఇలా ఉందయ్యా, నా బిడ్డల జీవితం ఇలా ఉందయ్యా, నా ఇంటి పరిస్థితి ఇలా ఉందయ్యా, అయ్యా నా బిడ్డ పరిస్థితి ఇలా ఉందయ్యా, నా కుమారుడి పరిస్థితి ఇలా ఉంది, నా కుమార్తె పరిస్థితి ఇలా ఉందయ్యా, సహాయం చేయయ్యా అని నీవు చెప్పుకునే దేవుడు నీకున్నాడు. నీ మాట వినే దేవుడు ఉన్నాడు. నీ ప్రార్థన విని నీ పక్షాన నిలబడి సహాయం చేసే దేవుడు ఉన్నాడు. నిన్ను మరిచిపోక జ్ఞాపకం చేసుకొని సహాయం చేసే దేవుడు ఉన్నాడు. ఆయన ఉన్నంత కాలం నీవు వర్ధిల్లుతావు. ఆయన నీకు తోడున్నంత కాలం నువ్వు ఓడిపోవు. ఆయన నిన్ను నడిపించినంత కాలము ఏ విషయంలో నువ్వు అధైర్యపడవు, దిగులు పడవు బిడ్డ. కారణం నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నిన్ను పిలిచిన వాడు బలవంతుడు, నిన్ను పిలిచిన వాడు పేరు పెట్టి నిన్ను ఏర్పాటు చేసుకున్నవాడు ఎవరంటే సర్వశక్తిమంతుడు. అతడు యూదుడైతే, ఇశ్రాయేలు దేవుణ్ణి ఆరాధించేవాడైతే నువ్వు అతన్ని గెలవలేవంటది. అవును ప్రియ దేవుని బిడ్డ, అడుగు. ప్రభువా నాకెవరున్నారు నాయనా? ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా? అయ్యా నా తల్లివైనా తండ్రివైనా ఆప్యాయత చూపించేవాడివి నీవే కదయ్యా, బలపరచువాడివి నీవే కదయ్యా, నాకు వెనుతట్టి బలపరిచి నేనున్నానంటూ కృప చూపే దేవుడివి నీవే కదయ్యా. అయ్యా ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో యేసయ్యా, ఎవ్వరు లేరయ్యా నీవు తప్ప. నీవుంటే చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ కృప చాలయ్యా, నీ ఆనందము నాకు చాలయ్యా, నీ దయ నాకు చాలయ్యా, నీ కృప నాకు చాలయ్యా అని ప్రభు వైపు చేతులెత్తి ప్రభుని అడుగు. నీ పరిస్థితిని మార్చగలడు ఆయన. నీ పరిస్థితిని మారుస్తాడు, నీ బ్రతుకుని మారుస్తాడు. స్తోత్రం 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 స్తోత్రం, స్తుతి స్తుతి, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నా దేవా నా రాజా స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం అని ప్రభు సన్నిధిలో మొరపెడదాం, ప్రభుకి మొరపెడదాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు అడిగి నువ్వు అడిగిన దానికంటే ఆయన అధికంగా చేసే దేవుడు. నువ్వు అడిగినంతకంటే అధికంగా చేసే దేవుడు ఆయన. అడుగు ప్రభుని అడుగు, నా దేవా అని అడుగు, నా ప్రభువా అని అడుగు. సంతోషంగా అడుగు ఆయన సన్నిధిలో. నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుణ్ణి అడుగు. ఈ సమయంలో దేవుణ్ణి అడుగు, నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చే ప్రభువుని అడుగు. ప్రభువా నా దేవా అని అడుగు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంటే దావీదు యేసయ్యని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. జనులు విరోధంగా రాళ్ళు వేసిన, జనులు విరోధంగా నిలబడిన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ఇదిగో శత్రువుని అణిచిన దావీదు. ఈరోజు నువ్వు కూడా నువ్వే పరిస్థితిలో ఉన్నా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో, ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకో, రాజుని బట్టి ధైర్యం తెచ్చుకో, రాజు అయిన మన యేసయ్యని బట్టి ధైర్యం తెచ్చుకో. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రార్థన
ప్రతి విజ్ఞాపన నెరవేరునుగాక నా ప్రభు. బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రార్థన నెరవేరునుగాక, యేసు నామములో నెరవేరునుగాక, యేసు నామములో నెరవేరునుగాక, యేసు నామములో అద్భుతము జరుగునుగాక, యేసు నామములో ఆశ్చర్య కార్యాలు జరుగునుగాక, యేసు నామములో ప్రతి ప్రార్థనకి జవాబు కలుగునుగాక. పరిశుద్ధాత్మదేవ వాటి కార్యాలు జరిగించండి ఆయన. పరిశుద్ధాత్మదేవ మీ సైన్లో మొరపెడుచుండగా, మీ సైన్లో విజ్ఞాపన చేయించుండగా, మీ సైన్లో ప్రార్థన చేయించుండగా, మీ సైన్లో నా ప్రభువా అని బిడ్డలు అడుగుచుండగా గొప్ప కార్యము జరుగునుగాక, గొప్ప కార్యము జరుగునుగాక. స్తోత్రం 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 స్తోత్రం. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా. ఆశ్చర్యమైనవి నీ కార్యములు, నా ఊహకందనివి నీ అద్భుతములు. ఆశ్చర్యమైనవి నీ కార్యములు, నా ఊహకందనివి. అనుక్షణము నాతో ఉండి, అనుక్షణము నాతో ఉండి, నీ నీతి రాజ్యమును, నీ నీతి రాజ్యమును స్థాపించుటకు అన్ని వేళలా నన్ను ఆదరించే సయ్యా. నిన్ను వీడి క్షణమైనా నేను బ్రతుకగలనా? అన్ని వేళలా నన్ను, నిన్ను వీడి క్షణమైనా. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్ చెప్పండి. బైబిల్ గ్రంథంలో నుంచి మీకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు బైబిల్ గ్రంథంలో నుంచి మీకు నేను తెలియచేస్తాను. ఉపవాస ప్రార్థనలో 4వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని 4వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. ఎలా ఉండాలంట ప్రార్థనలో? నిలకడగా ఉండుడి. దేని యందు నిలకడగా ఉండాలి? మెలకువగా ఉండి. ఈ రెండు లేకపోతే చాలా ప్రమాదం. ఎలా ఉండాలని చెప్తున్నాడు? ప్రార్థన యందు నిలకడ ఉండాలి. ప్రార్థనలో కృతజ్ఞత గలవారై, అంటే ప్రార్థన చేసేవాళ్ళు దేవుడు చేసిన మేళ్ళను బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాగే మెలకువగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి. కృతజ్ఞత కలిగి ఉండటం అంటే ఏంటంటే, ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్. ప్రార్థన చేస్తే ఆనందం కలిగింది. ప్రార్థన చేస్తే దేవుడి కార్యాలు చూస్తాం. ప్రార్థన చేస్తే దేవుని మహాశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఆమేన్. అది ప్రార్థన యందు మనం ఎలా ఉండాలంటే నిలకడగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన యందు మనం ఎప్పుడైతే నిలకడ మనకి ఉండదో, ప్రార్థన యందు ఎప్పుడైతే మనకి నిలకడ ఉండదో, మనము దేవునిలో నిలబడలేము. ఆమేన్ చెప్పండి. ప్రార్థనలో ఎప్పుడైతే నువ్వు నిలకడగా ఉంటావో, నిలబడి ఉంటావో, కంటిన్యూస్ ప్రేయర్. అందుకే ప్రభు అంటాడు, మెలకువ కలిగి ప్రార్థన చేయుడి. హల్లెలూయా. వాచ్ అండ్ ప్రే. నువ్వు మెలకువ, ప్రార్థనలో నువ్వు మెలకువ కలిగి ఉండాలి, నిలకడ కలిగి ఉండాలి. ఆమేన్. ప్రార్థనలో నిలకడగా ఉండటం అంటే ఏంటంటే, నువ్వు ఎప్పుడు దేవునితో సంబంధం కలిగి ఉంటున్నావు. ఎప్పుడు ఎవరితో నీ సంబంధం? ఎవరితో నీ సహవాసం? దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉంటావు. నువ్వు ప్రార్థనలో నిలకడగా లేనప్పుడు ఎవరితో నీకు ఫెలోషిప్ పోతుంది? దేవునితో నీకు సహవాసం పోతుంది. దేవునితో నీకు సహవాసం పోయినప్పుడు బిడ్డ, లోకముతో సహవాసం ఏర్పడుతుంది. ఆమేన్ చెప్పండి. అందుకే ప్రార్థనలో ఎప్పుడైతే నువ్వు నిలకడగా ఉంటావో, దేవుడు నిన్ను నడిపించే నడక నీకు అర్థమవుతుంది.
హల్లెలూయా చెప్పండి. దేవుడు నీకు చూపించే వాక్యము నీకు అర్థమవుతుంది. దేవుడు నీతో మాట్లాడే మాటలు నీకు అర్థమవుతాయి. ఆమేన్. ప్రార్థనలో ఎప్పుడైతే నువ్వు నిలకడగడిగి ఉంటావో పరిశుద్ధతలో నిలకడగా ఉంటావు. ఎందుకో చెప్పమంటావా? ప్రార్థన చేసే వాళ్ళని పరిశుద్ధాత్ముడు పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసే వాళ్ళు వారి ఆత్మ పరిశుద్ధపరుస్తాడు, పరిశుద్ధాత్ముడు వారిలో నివసిస్తాడు. ఆమేన్. అందుకే ప్రార్థనలో ఎలా ఉండాలంటే మనం నిలకడగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనలో ఎప్పుడైతే మనకి నిలకడ ఉండదో, ప్రార్థనలో ఎప్పుడైతే మనం నిలబడలేమో, ప్రార్థన ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో చేయకుండా మనం ఉంటామో అవిధేయత అనేది మనలోకి వస్తుంది. ఆమేన్ చెప్పండి. అవిధేయత అనేది మనలోకి వస్తుంది కనుక మనము ప్రార్థనలో ఎలా ఉండాలి? నిలకడగా. తర్వాత మాట నేను చదువుతాను, ఇక్కడ రాయబడిన మాట. ప్రార్థన యందు, దేని యందు? ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా. ఎవరికి కృతజ్ఞత గలవారై ఉండాలంటే దేవునికి కృతజ్ఞత కలిగిన వారై ఉండాలి. అంటే ప్రార్థన అంటే ఏంటంటే నువ్వు కృతజ్ఞత చెల్లిస్తున్నావు దేవునికి. అయ్యా నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రం అయ్యా, నా క్షేమాన్ని ఇచ్చినందుకు, నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు, నాకు కావలసిన అవసరతలు తీరుస్తున్నందుకు, లోకంలో పడిపోకుండా పరిశుద్ధతలో నన్ను నిలబెట్టినందుకు నీకు స్తోత్రమయ్యా అని చెప్పి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆ థ్యాంక్స్ గివింగ్ హార్ట్, కృతజ్ఞత కలిగిన, నేను అందులో చదివాం రోమపత్రికలో, కృతజ్ఞత లేని హృదయాలు అంధకారమయమవుతాయి అంట. ఏమవుతాయి? అంటే కృతజ్ఞత ఎలా చెల్లిస్తామంటే దేవునికి ప్రార్థన ద్వారా. ఆమేన్ చెప్పండి. ఈ రోజంతటి కృతజ్ఞత ఎలా చెల్లిస్తున్నామంటే ప్రార్థన ద్వారా మనం కృతజ్ఞత. అందుకే మనం దేవునిలో ఎలా ఉండాలంటే నిలకడ. ఏమైందో తెలుసా? ప్రార్థనలో నిలకడగా ఉంటే నువ్వు నమ్మకస్తురాలుగా దేవుడికి కనిపిస్తావు. ఆమేన్ చెప్పండి. నువ్వు నమ్మకస్తురాలుగా దేవునికి కనిపిస్తావు. పని చేసే ఒక అమ్మాయి ఉంది ఇంట్లో. అక్కడ పని చేస్తుంది. ఆయన 3 రోజులు వచ్చింది, 2 రోజులు రాదు. 3 రోజులు వచ్చింది, 2 రోజులు రాదు. 2 రోజులు వచ్చింది, 3 రోజులు మానేసి ఆ పైన ఫ్లాట్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అలా మనం అంటే ప్రార్థన చేసుకునే గారికి సరేనమ్మా ప్రార్థన చేసుకున్న అమ్మాయి కదా అని కొంచెం జాలి పడ్డాం. పైన ఇంటి వాళ్ళు ఏం చేశారు తెలుసా? 1 వారంలో మాన్పించేశారు. ఏం చేశారు? 1 వీక్లో ఆ అమ్మాయికి రావాల్సిన డబ్బులు ఇచ్చిపో, నువ్వు వద్దు రావద్దని చెప్పారు. ఎందుకమ్మా అంటే ఏంటో వాళ్ళు అరిసారు అన్న, పైన వాళ్ళు అరిసారు, నన్ను వద్దని చెప్పారు అంటే పైన వాళ్ళని అడిగి ఏంటయ్యా ఆ అమ్మాయి ప్రార్థన చేసుకునే అమ్మాయి కదా, మీరు ఎందుకు అలా అన్నారంటే పాస్టర్ గారు ఈ అమ్మాయికి ఏం లేదు చెప్పరేంటి, ఏం లేదు ఈ అమ్మాయికి నిలకడలేదు. హల్లెలూయా చెప్పండి. సమయానికి రాదు. 2 రోజులు వచ్చింది, 3 రోజులు కనిపించదు, చెప్పదు, వచ్చిద్దో రాదో చెప్పదు. ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళకి పొద్దున్నే టీగానే టిఫిన్ పెట్టారు. ఇంట్లో బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నారు, మరలా మేము హోటల్కి వెళ్ళి తెచ్చుకోవాలి, మేము ప్రిపేర్ చేసుకొని లేట్ అయింది. ఎంతో టెన్షన్ పెట్టింది, ఎంతో వేదన గురి చేసింది. ఈ నిలకడ లేని వ్యక్తిని తీసేసి అది ఆ కింద ఇంట్లో ఉంటుంది ఒక ఆమెను పెట్టుకుందామండి అంటే మన ఇంట్లో పనిచేసే వాళ్ళనే నిలకడ లేని వ్యక్తుల్ని తీసేస్తే మరి దేవుడు ఏం చేస్తాడు? దేవుడు కరుణగల దేవుడు గనక ఓర్పుతో ఉన్నాడంట మన పట్ల. ఇంకా నా బిడ్డలు చెప్పరేంటి? ఇంకా నా బిడ్డలు మారుతారు. హల్లెలూయా. ఇంకా నా బిడ్డలు ప్రాచీన స్వభావంలో నుండి నవీన స్వభావంలోకి వచ్చేమనుకుంటున్నారు కానీ ఇంకా రాలేదు. హల్లెలూయా. నవీన స్వభావంలోకి వచ్చారు. ఈ నవీన స్వభావం ఎవరిది? దేవునిది. ఆయన సుగుణాలు కలిగి దేవునిలో ఎదుగుతా ఉండాలి. మనం పాట పాడుతాం కదా, సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము. ఎవరి నీడలో?
ఆయన నీడలో ఆ సుగుణాలు కలిగిన దేవుని నీడలో ఉన్నప్పుడు ఆయన గుణాలు గుణాతిశయాలు మనలో కనిపిస్తాయా కనిపించవా? అంటే ఆయనలో నీడలో ఉన్నావంటే నీవు నిలకడగా ఉన్నావని అర్థం. హల్లెలూయా చెప్పండి. ఆయన నీడలో ఉన్నావంటే నువ్వు ప్రార్థనలో నిలకడగా ఉన్నావని అర్థం. ఆమేన్ చెప్పండి. కొన్ని ప్రార్థనలకి జవాబులు ఎందుకు రావంటే భక్తిలో, ప్రార్థనలో, దేవునితో ఉన్న సహవాసంలో ఏమి లేకపోవటం బిడ్డలారా, నిలకడలేకపోవటం ద్వారా ఏమవుతుందంటే అపవాదికి మనం అవకాశం ఇస్తాం. అపవాది సుగుణాలన్నీ మనలోకి వస్తాయి. హల్లెలూయా చెప్పండి. అపవాది సుగుణాలు మనలోకి వచ్చినప్పుడు దేవుని మాటకి మనం విలువ ఇవ్వము. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. తర్వాత మాట చూద్దాం. ఇక్కడ రాయబడిన మాట, ప్రార్థన యందు ఎలా ఉండాలి? నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. దేని యందు మెలకువగా ఉండాలి? ప్రార్థన యందు నిలకడగా ఉండాలి, దాని యందు మెలకువగా ఉండాలి. మెలకువగలిగి ప్రార్థన చేస్తే శోధనలన్నిటినీ దేవుడు, శోధన రావటం కాదు, శోధన రాకుండా తప్పిస్తాడు. శోధన వచ్చేవాడు ప్రార్థన చేయడం కాదు, నువ్వు మెలకువగలిగి ప్రార్థన చేస్తే రాబోయే శోధన రానికుండా తప్పిస్తాడు దేవుడు. ఆమేన్ చెప్పండి. రాబోయే శోధన రానికుండా ఏం చేస్తాడు? తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శుక్రవారం రోజు నేను ప్రార్థన చేస్తుంటే అమ్మ ఏదో శోధన రాబోతుంది మీ కుటుంబంలో, కానీ దేవుడు తప్పించాడమ్మా శోధన నుండి. మీ కుటుంబంలో శోధన బలమైన సాతాను ఏదో చేద్దాం అనుకున్నాడు, దేవుడు తప్పించాడమ్మా అని నేను చెప్పాను. వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే ఫోన్ వచ్చి, ఏంటంటే కాలు జారి పడ్డారు ఎంఏఓ గారు, పెద్ద గాయాలు ఏం తగలలేదు, కాలు గోరిలా లేచింది, కింద తలకి ఏం తగిలితే పెద్ద గౌరవం జరిగేది అని వాళ్ళు చెప్పారు. హల్లెలూయా చెప్పండి. అడగండి, టీచర్ గారిని అడగండి. శోధన నుండి ఆమె ఎక్కడికి వచ్చిందంటే ఉపవాస ప్రార్థనకు వచ్చింది. హల్లెలూయా. శోధనను తప్పించాను. నిజమే పాస్టర్ గారు మీరు చెప్పింది. ఇలా ఎంఏఓ గారి గాయాల ఏమవకుండా ఇంకా కింద పడి ఆ కన్స్ట్రక్షన్ దగ్గర ఏమన్నా తగిలి గుచ్చుకుంటే ఏమైపోయావు ఏదో దేవుడు ప్రాణాపాయం నుండి తప్పించాడు. హల్లెలూయా. మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీ తప్పించెదవు. మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీ ఏం చేస్తాడు? తప్పిస్తాడు మన దేవుడు. ఆమేన్ చెప్పండి. మన దేవుడు ఎవరంటే శోధనలన్నిటి నుండి తప్పించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ చెప్పండి అందరు. ఇందులోనే తిమోతికి రాసిన 2వ పత్రిక 13వ వచనాన్ని మనం చూద్దాం. కాదు, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మనము నమ్మదగని వారమైనను, మనం నమ్మదగని వారిగా ఉన్నాం, కానీ ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడు? నమ్మదగిన వాడే. ఒకసారి మనకి అనిపించింది మనస్సాక్షికి, నేను నమ్మదగిన వాడిగా లేను, నమ్మదగిన వ్యక్తిగా లేను, కానీ నువ్వు ఎప్పుడు మారని దేవుడు అయ్యా. మా ప్రవర్తన మారుతాయి, ఆలోచనలు మారుతాయి, మా మాటలు మారుతాయి, మా నడక మారిద్ది, మేము నిలకడగలేము, కానీ నువ్వు ఎప్పుడు, ఆయన వాక్యము స్థిరముగా ఉంటది. ఆయన ఎప్పుడు ఎవరు? నమ్మదగిన వాడు. చెప్పండి అందరూ, నమ్మదగిన వాడు. ఆయన ఏం కోరుకుంటాడంటే ఆయన సుగుణాలు మనలో, నా బిడ్డ కూడా ఎప్పుడు నమ్మదగిన వాడిగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఆ తర్వాత చదువుదాం. ఆయన స్వభావం మారనిది. హల్లెలూయా. దేవుని స్వభావము మారదు, ఎప్పుడు నిలకడగా శాశ్వతముగా ఎన్నటెన్నటికి మారని ప్రేమ. హల్లెలూయా చెప్పండి. ఎన్నటెన్నటికి విడువని ప్రేమ. ఆ తర్వాత
ఆ. వాదము పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయుము. ఆ తర్వాత దేవుని ఎదుట దేవుని ఎదుట ఎలా ఉండాలంటే, దేవుని ఎదుట మనం ఎలా ఉండాలి? యోగ్యునిగాను, యోగ్యులుగా ఉండాలి. హల్లెలూయా. అంటే నిలకడగా ఉంటే నువ్వు ఎలా ఉంటావు? ఆశీర్వాదానికి యోగ్యుడిగా ఉంటావు. తర్వాత సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, సత్యవాక్యమును ఉపదేశించువానిగాను, నిన్ను నీవే ఆ. దేవునికి కనపరుచుకొనుటకు ఆ. జాగ్రత్త పడుము. తర్వాత అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. ఆ, అట్టి మాటలాడువాడు మరి ఎక్కువగా భక్తిహీనులకు. ఎక్కువగా మాట్లాడే వాళ్ళు విస్తరించి మాట్లాడటం ద్వారా దోషం వస్తుంది. వారు మరి ఎక్కువగా ఏమవుతారంట? భక్తిహీనులు అవుతారు. అందుకే నేను ఎక్కువ మాట్లాడను ఎవరితో. హల్లెలూయా చెప్పండి. నా చాలా షార్ట్ ఉంటుంది నేను మాట్లాడే మాటలు. ఓ ఫోన్ చేసిన ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇక అయిపోయింది, అంతకంటే ఎక్కువ మాట్లాడు. విస్తరించి మాట్లాడటం ద్వారా అందులో దోషం ఉంటుంది. మరి ఎక్కువగా ఏమవుతాం మనం? భక్తిహీనులం అవుతాం. ఆమేన్ చెప్పండి. అందుకే మన మాటలు ఎంతగా ఉండాలి? మనుషులతో కొద్దిగా ఉండాలి, దేవుని దగ్గర ఎక్కువ ఉండాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగు. ఎందుకో చెప్పమంటారా? ఎందుకంటే మరొక రిఫరెన్స్ చూపిస్తా, లాస్ట్ రిఫరెన్స్. రోమాపత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. మీరు పాపమునకు దాసులై ఉండిరి. ప్రార్థనలో నిలకడగా ఉండేవారు ఎవరో చెప్పమంటారా? ఉపదేశ క్రమంలో నిలబడిన వారు. హల్లెలూయా చెప్పండి. ఆ తర్వాత 17 చదువునాన్న. పాపమునకు దాసులై మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో ఆ, దానికి ఉమ్. హృదయపూర్వకంగా లోబడిన వారై ఉపదేశ క్రమమునకు హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి ఆ. నీతికి దాసులైతిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉపదేశ క్రమమునకు హృదయపూర్వకముగా, అక్కడేమో ప్రార్థనలో నిలకడగా ఉండాలి, ఇక్కడ ఉపదేశ క్రమమునకు లోబడాలి. ఎలా లోబడాలి? హృదయపూర్వకంగా లోబడాలి. ఆమేన్. పాస్టర్ గారు గట్టిగా ఇది మార్చుకోవాలి, ఇదిగో నీలో ఈ లోపం ఉందని పాస్టర్ గారు మాట్లాడరమ్మా, దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా చెప్పండి. పరిశుద్ధాత్ముడు మాట్లాడతారు. ఇదంతా నా గురించే మా గురించే చెప్తున్నావని నువ్వు అనుకున్నావంటే అది తప్పు. అది ఎవరు మాట్లాడుతున్నారంటే దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు పాస్టర్ గారు ఎదిరించి నా గురించే చెప్పావు అంటే అది తప్పు. నువ్వు ఉపదేశానికి ఎదురు మాట్లాడుతున్నావు అని అర్థం. అంటే ఎవరికి ఎదురుగా మాట్లాడుతున్నావు? దేవునికి విరోధముగా మాట్లాడుతున్నావు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అంటే మనకి తెలియకుండానే దేవునికి విరోధులం అవుతున్నాం. కనుక ప్రార్థనలో నిలకడగా ఉండాలి, ఆయన సుగుణాలని ఆయన స్వభావాన్ని ధరించుకొని ఉండాలి, ఉపదేశ క్రమములో నిలబడాలి. హల్లెలూయా చెప్పండి. ఉపదేశ క్రమం అంటే ఏంటంటే యేసయ్య మాట ఏదైనా ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది బాప్తీసం పొందాలి, ఖచ్చితం. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడతాడు. రక్షించబడిన వారిలో నీతి క్రియలు కనిపించాలి. హల్లెలూయా చెప్పండి. ప్రార్థనలో నిలకడగా ఉండాలి, కృతజ్ఞత గలవారై ఉండాలి, మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. దాంట్లో ప్రార్థనలో మెలకువ కలిగి ఉండాలి. ఆమేన్. ఉపదేశ క్రమములో నిలిచి ఉండాలి. దేంట్లో నిలిచి ఉండాలి? ఉపదేశ క్రమము. అద్భుతాలు జరగచ్చు, ఆత్మవరాలు ఉండొచ్చు, భాషలో ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ ఉపదేశ క్రమములో నిలిచి ఉన్నవాడు దేవుని ప్రేమ కలిగి ఉంటాడు. ఉపదేశ క్రమము, దేవుని ఉపదేశం ఎలా ఉంటుందంటే మొహాను పెట్టి కొట్టినట్టు ఉంటుంది దేవుని వాక్యం. కానీ ఆ వాక్యము దేవుడు నాతోనే మాట్లాడాడు, నన్నే దర్శించాడు, నాతో మాట్లాడాడు, నన్ను సరి చేసుకోవడానికి, బాగు చేసుకోవడానికి అని చెప్పి హృదయపూర్వకముగా అంగీకరించి లోబడాలంట. ఆమేన్ చెప్పండి.
నువ్వు హృదయపూర్వకంగా లోబడలేకపోతున్నావు అంటే ఏంటంటే నువ్వు శరీర సంబంధిగా ఉన్నావు అని అర్థం. హల్లెలూయా చెప్పండి. ఇంకా ప్రాచీన స్వభావంలోనే ఉన్నావు. దేవుని దగ్గర హోదాలు ఉండవు, దేవుని దగ్గర అధికారాలు ఉండవు, దేవుని దగ్గర బీద గొప్ప భేదం ఉండదు. దేవుని దగ్గర అందరూ సమానమే. ఫరో అయినా సమానమే, గొల్యాత్ అయినా సమానమే, దావీదైనా సమానమే. హల్లెలూయా. ఏ రాజైనా సమానమే. ఆయన దగ్గర మనము తగ్గించుకొని లోబడి ఉండాలి. హల్లెలూయా. సృష్టిని శాసించే సర్వాధికారి, లోబడనిదేమున్నది నీ మాటకి. అందుకే దైవజనుడైన పౌలు అంటున్నాడు, ఉపదేశములో స్థిరముగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి. తిమోతికి చెప్తున్నాడు నువ్వు ఇలా ఉండాలి, ఇలా నడుచుకోవాలి, ఇలా బ్రతకాలి. హల్లెలూయా. దేవుడు నడిపించే నడక, దేవుడు ఆశీర్వాదాలే కాదండి, దేవుడు నీలో స్థిరత్వాన్ని చూస్తాడు, దేవుడు నీలో లోబడేతనాన్ని చూస్తాడు. దేవునికి ఎప్పుడైతే నువ్వు లోబడ్డావో మనలో ఉన్న గర్వం అనేది ఉండదు. హల్లెలూయా చెప్పండి. ఉపదేశ క్రమానికి నువ్వు లోబడ్డావంటే మనలో గర్వం ఉండదు. మనలో గర్వం ఉంటే దేవుని మాటకి లోబడలేము. మనలో నాశనానికి ముందు గర్వం నడిచిద్దంట. మనలో గర్వం ఉందనుకోండి, అది మనల్ని నాశనం చేసిద్ది. దేవుడు ఎవరి దగ్గర నివసిస్తాడంటే ఆయనలో నిలకడగా ఉండి ఏం కలిగి ఉండాలి? దీన మనస్సు గలవారి యొద్ద. దీన మనసు గలవారు ఎవరో నేను గమనించి అబ్జర్వ్ చేసినప్పుడు ఎవరంటే దేవునిలో నిలకడగా ఉండేవాళ్ళు. వారు ఏమి కలిగి ఉంటారంటే ఓర్పు కలిగి ఉంటారు. ఎందుకో చెప్పమంటారా? ఆ ఓర్పు, ఆ సుగుణం, ఆ స్వభావము మన ప్రభు అయిన యేసయ్యలో ఉండి వచ్చింది. హల్లెలూయా చెప్పండి. దైవజనుడైన పౌలు అంటాడు, నా అతిశయ కారణము నీవేనయ్యా, హింసకుణ్ణి దూషకుణ్ణి నాయనా, నాలో ఏముంది అతిశయపడటానికి, నువ్వు ఇచ్చిన ఆత్మవరాలయ్యా అని చెప్పి నేను ధూళిని మట్టిని అంటాడు. హల్లెలూయా చెప్పండి. మనలో అతిశయం ఏమీ లేదు. మన అతిశయం ఎవరు? నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నా ఆనందము నా ఆరాధన నీవే, జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. అందుకే మన ఉపదేశ క్రమములో స్థిరముగా హృదయపూర్వకముగా ఉపదేశ క్రమంలో ఉండాలి. మన ఎన్ని ఆత్మవరాలు ఉన్నా, ఎంత ప్రార్థన చేసి ఎంత ఉపదేశం చేసిన వాళ్ళన్నా మనము ఎవరంటే కేవలం నేనేమై ఉన్నానో దేవుని కృప బట్టి అంటాడండి. ఎంత జ్ఞానము కలిగిన వాడు. గమాలియేలు పాదాల దగ్గర ఉన్న చదువుకున్న వ్యక్తి, బైబిల్ అంతా ధర్మశాస్త్రం తెలిసిన వ్యక్తి, 14 పత్రికలు రాసిన గొప్ప వ్యక్తి. అతడి ఆత్మవరాలు అన్నీ పనిచేసినాయి అంట. అతనిలో అన్ని అద్భుతాలు చేశాడంట. అతడు అంటాడు, నేనేమై ఉన్నానో. శిష్యులు అందరి దగ్గరికి వచ్చి అంటాడు, శిష్యుల్లో అన్ని ఆత్మవరాలు లేవు, దైవజనుడి పౌలు గారిలో ఉన్నాను, కానీ మీ అందరికంటే నేను తక్కువ అన్నయ్యా, అపోస్తులు అంతా కూడా యోగ్యుడిని కాదయ్యా అంటాడు. బా, ఏం తగ్గింపు! హల్లెలూయా చెప్పండి. ఏమి తగ్గింపు! అందుకే దేవుని సన్నిధిలో మన ప్రార్థనలో నిలకడగా ఉన్నప్పుడు దేవునికి మనం నమ్మదగిన వారిగా ఉంటాం. హల్లెలూయా చెప్పండి. దేవుని ఆశీర్వాదాలకు మనం పాత్రులుగా మార్చబడతాం. ఆమేన్. ఉపదేశ క్రమాన్ని యూ షుడ్ నాట్ మిస్అండర్స్టాండ్ ది వాయిస్ ఆఫ్ ది గాడ్, గాస్పెల్ ఆఫ్ ది గాడ్. దాన్ని అర్థం చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని. హల్లెలూయా. దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, దేవుడు నన్నే దర్శించాడు, దేవుడు నా ఆశీర్వాదం కొరకే, నా మేలు కొరకే, నేను ఎదగటానికే, నేను బలపడటానికే, నేను సరిచేయబడటానికే అని దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ రవిచంద్ర ఎవరు మాట్లాడతారు? దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
దేవుడు పరిశుద్ధాత్ముడు ఇక్కడ పనిచేస్తాడు, పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధపరుస్తాడు, శుద్ధి చేస్తాడు, సర్వ సత్యంలోకి నడిపిస్తాడు. గనుక ప్రార్థన యందు నిలకడ కలిగి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువ కలిగి ఉండుడి. హల్లెలూయా చెప్పండి. కనుక ప్రభుకి మనం లోబడాలి. వాక్యానికి నొచ్చుకునే వాళ్ళు ఉంటారు, వాక్యం బాగుంది అనేవాళ్ళు ఉంటారు. ఈరోజు అంతా నా గురించి చెప్పారు పాస్టర్ గారు అంటారు. మీ గురించి నాకు తెలియడానికి నేను నా పేపర్లో మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ విషయాలను తెలుసుకొని చెప్తానా? దేవుడు చెప్పన్న మాటలు నేను చెప్తాను. ఎక్కడో ఒకటి మనకి తగిలిద్ది, ఇటు నాకు తగిలిద్ది, అటు మీకు తగిలిద్ది. ఎందుకో చెప్పమంటారా? రెండంచులు గల ఖడ్గం. హల్లెలూయా చెప్పండి. దాన్ని అంగీకరించి ప్రభు నాతోనే మాట్లాడుతున్నాడు అనుకోవాలి, కానీ వీ షుడ్ నాట్ మిస్అండర్స్టాండ్ ది గాస్పెల్ ఆఫ్ ది జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యతో ఇంచుమించు 700 మంది, 1000 మంది, 2000 మంది, 3000 మంది, 6000 మంది వెంబడించారంట. ఆయన చెప్పిన స్వార్థ కఠినముగా ఉన్నది చెప్తే ఎంతమంది లేరు? 12 మంది. మరి వాట్ అబౌట్ రిమైనింగ్? నిలబడా? హల్లెలూయా చెప్పండి. ఇది ఇరుకు మార్గం అండి. హల్లెలూయా. కష్టంగా ఉంటుంది. ఫ్రీ అనుకో, విశాల మార్గం అనుకో, మనం ఎటు తిరిగిన ఎవడేమండు ఇది తప్పు అని చెప్పారు. కానీ పరిశుద్ధాత్మ దేవుని ఆధ్వర్యంలో సంఘ క్రమంలో, ఉపదేశ క్రమంలో ఉన్నప్పుడు ప్రతీది దేవుడు పాయింట్అవుట్ చేస్తా. నువ్వు పరిపక్వతలోకి రావడానికి, పరిశుద్ధతలోకి రావడానికి, నువ్వు సంపూర్ణతలోకి రావడానికి నిన్ను చెక్కుతా ఆయన స్వభావాన్ని, సుగుణాల్ని మనకి అనుగ్రహిస్తాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి. దీనినే అంటారు ఈ మార్గం గుండా వెళ్ళటాన్ని జయించే అనుభవం. హల్లెలూయా చెప్పండి. ఏ అనుభవం? ఒక్కొక్క దాన్ని జయించుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడిన మాటను బట్టి మనందరం ప్రార్థించేద్దామా? ప్రార్థించాలి. జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా, జయమే నాశ అది నీ కాంక్ష, నీకేనా స్తోత్రార్పణలు. జయమే నాశ అది నీ కాంక్ష, నీకేనా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య సేవలో నా జీవితం పరిమళించెనే. ఒంటరిగువనై విలపించు సమయాన ఓదాచువారే కానరారైరి. ఒంటరిగువనై విలపించు సమయాన ఓదాచువారే కానరారైరి. ఔరా నీ చాటు నన్ను దాచినందున, నీకేనా స్తోత్రార్పణలు. ఔరా నీ చాటు నన్ను దాచినందున, నీకేనా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే. పరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవా, ఈరోజు మీరు మాతో మాట్లాడారు. మీరు ఉపదేశ క్రమముకు అప్పగించబడి తిరిగి అంటున్నాడు. అవును, మనం అప్పగించుకున్నాం ఉపదేశ క్రమముకు. ఆయన ఉపదేశం ద్వారా కడగబడుటకు మనం అప్పగించుకున్నాం. ఆయన ఉపదేశంకి విరోధంగా ఉండుటకు అప్పగించుకోలే. ఆయన ఉపదేశ క్రమముకు మనం హృదయపూర్వకంగా అప్పగించుకున్నాం. ఆయన ఉపదేశ క్రమముకు వాక్యముల విరోధంగా ఉండటానికి అప్పగించుకోవాలి. మనం ఆయన ప్రార్థనలో నిలకడగా ఉండటానికి అప్పగించుకున్నాం. మన అవివేక హృదయం అంధకారమయం అవ్వకూడదు. మన వివేకమైన హృదయాన్ని అనుగ్రహించడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎదిగిన వారిగా ఉపదేశ క్రమంలో నిలిచి ప్రార్థనలో నిలకడగా ఉండి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ప్రార్థన యందు మెలకువగలిగి ఉండాలని ఇదిగో ప్రభు ఈరోజు మనతో మాట్లాడాడు. మనల్ని పిలిచింది ఎందుకంటే నువ్వు ఆయనలో నిలబడాలి.
ఆయనలో నిలకడగా ఉండాలి. ఇదిగో నువ్వు నిలుచున్నానని చెప్తున్న నీవు పడకుండా చూసుకో అంటుంది వాక్యం. అవును ప్రియ దేవుని బిడ్డ, అనుదినం ఆయన వాక్యములో మనం చదువుకొని ప్రార్థనలో నిలకడగా ఉండి ఉపదేశక్రమంలో నిలకడగా ఉండటం అంటే యేసయ్యలో నిలిచి ఫలించడం. నా యందు ఎవరు నిలిచి ఉంటారో వారు నూరంతలుగా ఫలిస్తారని, వారు బహుగా ఫలిస్తారని వాక్యము సెలవిస్తుంది గనక నా ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాటకి నొచ్చుకో. నా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మన మేలుకే మాట్లాడతాడు. ఆయన ఉపదేశం మనకి ఆశీర్వాదం. ఆయన ఉపదేశానికి మనము లోబడాలి. ఆయన ఉపదేశాన్ని సేవకుడు ప్రకటిస్తాడు. ఆయన ఉపదేశాన్ని మోసుకొని వస్తాడు ఉపవాసం ఉండి. ఆయన ఉపదేశాన్ని ప్రకటిస్తాడు. ఆరోగ్యమున్నా లేకున్నా ఇదిగో ఉపవాసములో ఉండి ఉపవాసాలు ఏమి తినకుండా వచ్చి స్వచ్ఛమైన ఉపదేశాన్ని మోసుకొని ఉపదేశ క్రమాన్ని తీసుకొని వస్తాడు సేవకుడు. సేవకుడిని అపార్థం చేసుకోకూడదు, కానీ ఇది దేవుని మాట, నాతో దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్పి ఉపదేశానికి లోబడి ప్రార్థనలో నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారమై దేవుడు చేసిన మేళ్లను బట్టి ఓపికతో మెలకువగలిగి మనం ఫలించాలని ప్రభు ఈ రోజు మనతో మాట్లాడి ఉన్నాడు. అవును నా ప్రియ దేవుని బిడ్డ, అవును నా ప్రియ దేవుని బిడ్డ, మన ప్రభు ఎంతో ప్రేమ కలిగింది. ఆయనలో ఫలించాలని, ఆయనలో నిలిచి బహుగా ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రభువా, కుడి వచ్చిన మా బిడ్డల్ని దర్శించండి. ఉద్యోగాలకు వెళ్ళిన మా బిడ్డలు రాలేకపోయింది, వారిని దర్శించండి. అనారోగ్యాల్లో ఉన్నారయ్యా మా బిడ్డలు, వారిని దర్శించండి. అప్పుల్లో సమస్యలు ఉన్నవారు ఉన్నారేమో, వారిని దర్శించండి. అపార్థం చేసుకున్న వారు ఉన్నారేమో, వారిని దర్శించండి. అయ్యా నా తండ్రి, నొచ్చుకున్నారేమో, ఒకవేళ వారికి అర్థమయ్యే రీతిగా మీరు మాట్లాడి వారిని దర్శించి బలపరచండి నా ప్రభువా. నీ ప్రేమ కలిగిన మాటలతో, నీ ఆప్యాయత కలిగిన మాటలతో, నీ అనురాగముతో మా బిడ్డల్ని దర్శించండి నా తండ్రి. కోపించుచునే వాత్సల్యము చూపించే దేవుడు అయ్యా, నీ కరుణ కటాక్షములు మా బిడ్డలు అందరి కుటుంబాల మీద చూపించమని, ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించమని, ఇదిగో చేసిన ప్రతి ప్రార్థనని మీరు నెరవేర్చి ఆశీర్వాదానికి పాత్రలుగా మార్చమని, మీ ప్రేమని, మీ దయని, ఆశీర్వాదాన్ని, సమృద్ధి దీవెనలని మా బిడ్డలకి తలల మీద కుమ్మరించమని, ప్రతి విషయంలో ప్రార్థన యందు నిలకడగలిగి మెలకువగలిగి ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీలో నిలిచి బహుగా ఫలించులావున కృప చూపమని, ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము సదాకాలము మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి ప్రేమతో. ఒకరికొకరు వందనాలు చెప్పుకొని దేవుని మహిమపరచండి. Amen.